తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో షార్ట్ ఫిలిం పోటీలను జరపడానికి నిర్ణయించామని మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేవారు ఆగస్టు నెలాఖరులోపు రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. ఈ పోటీలో మొదటి బహుమతి ₹1,00,000, రెండో బహుమతి 75,000, మూడో బహుమతి ₹50,000 అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సినిమా డైరెక్టర్ వన్నంరెడ్డి రాజా, ముత్యాల శ్రీనివాస్, గుడాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పోటీలు ఆగస్టు నెలాఖరు కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ జరపడానికి నిర్ణయం చేయడం జరిగింది. అంటే పాలకొల్లు కేంద్రంగా జరపడానికి నిర్ణయం జరిగింది. దీనికి అప్లికేషన్స్ ఆగస్టు 25వ తారీఖులోగా మాకు చేరాలి అనేటువంటిది ఒక కండిషన్. అప్లికేషన్స్తో పాటు పెన్ డ్రైవ్లో ఆ తీసిన సినిమాని పొందుపరిచి మాకు అందజేసేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. మేము దాన్ని స్క్రూటినీ చేసి 30వ తారీఖులోగా ఎవరు సెలెక్ట్ అయ్యారో అంటే పోటీలకి వారి పేర్లు అనౌన్స్ చేయడం జరిగింది. 30వ తారీఖున కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఈ పోటీలు మితిపెంచులో ఎక్కడైనా రామచంద్ర గార్డెన్స్ కళ్యాణ మండపంలో జరపడానికి తాత్కాలికంగా నిర్ణయం చేయడం జరిగింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి వారికి ఫస్ట్ ప్రైజ్గా ₹1,00,000, సెకండ్ ప్రైజ్ రెండవ విజేతకి ₹75,000, మూడవ విజేతకి ₹50,000 క్యాష్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 బహుమతులు కాకుండా దాంట్లో పాల్గొన్నటువంటి మిగతా 9 మంది కానీ 13 మంది కానీ ఫిల్మ్స్ వారికి ₹5,000 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్స్ ఆ రోజున గౌరవనీయులు జలవనరుల శాఖ మంత్రులు అమ్మల రామానాయుడు గారు ప్రారంభోత్సవం చేస్తారు. వారు అంగీకరించారు. ఇకపోతే విజేతలందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడానికి మేము కన్నుల దుర్గేష్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆ రోజున కార్యక్రమంలో మన ఆయన ఎవరో పెద్ద తనికెళ్ళ భరణి గారికి సన్మానం పరిషత్ తరఫున దానికి అర్థం చేయటం జరుగుతుంది. భీమవరం రవాణా వ్యవస్థ మనుగడకు పెనుముప్పుగా పరిణమించిందని ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్టింగ్ సిస్టమ్ ATS ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించాలని ఏపీ టాక్సీ ఓనర్స్ కమ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లారీ, టాక్సీ, గూడ్స్ వ్యాన్, ఆటో తదితరుల అసోసియేషన్ ప్రతినిధుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ అనుభవపూర్వకంగా ATS ప్రక్రియ విఫలమైందన్న వాస్తవాన్ని పలు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్మిక లోకం ఆందోళనకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆదినారాయణ, రాష్ట్ర కోశాధికారి దొమ్మేటి సోమశంకర్రావు, రావి కృష్ణ, వేపకాయల సత్యనారాయణ, శీలం శ్రీను, ఆకుల శ్రీను అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఫిట్నెస్ సంబంధించినటువంటిది అంటే ATS ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ని ప్రైవేటు పరంగా అప్పగించడం వల్ల ఈ రాష్ట్రంలో ఒక 3-4 జిల్లాల్లో ఈ యొక్క ఫిట్నెస్ సెంటర్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక కంప్యూటర్లో పెద్ద మిషనరీని తీసుకొచ్చి అందులో వెహికల్ ఎక్కిస్తుంటే ఆ టైర్లు పేలిపోవడం, అలాగే ఇంజిన్ కూడా సీజ్ అయిపోవడం కూడా సంఘటనలు జరిగినాయి. అలాగే మరి పోలీస్ వారు కూడా ఆ ప్రైవేటు ఫరం సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి సెటిల్ చేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. ఈవేళ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఫిట్నెస్ అనేది ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు MV ఇన్స్పెక్టర్లు, వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మరి వాహనానికి ఒక సామర్థ్యాన్ని వాళ్ళు తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు MV ఇన్స్పెక్టర్లు. అటువంటి వాళ్ళని మానేసి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి మరి ఫిట్నెస్ సెంటర్ అనేది పెట్టడం చాలా మరి బాధాకరమైన విషయం. దీనివల్ల మేము జీవించే హక్కు కూడా మాకు భంగం కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఏదైతే పాత పద్ధతిలో MV ఇన్స్పెక్టర్లు చేసేవారో ఆ పాత పద్ధతినే కొనసాగించాలని చెప్పేసి ఈవేళ మేము డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి మరి ఈ రకంగానే మేము లోకేష్ గారు కూడా మాకు ఎన్నికల సమయంలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన విజయవాడలో A1 కన్వెన్షన్ హాల్లోని మాకు కాన్ఫరెన్స్ పెట్టాడు మోటార్ ఫీల్డ్ గురించి.
అప్పుడు కూడా మేము వెళ్ళి గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ అనేది అంటే పర్యావరణ పరిరక్షణ గురించి మేము గతంలో 200 రూపాయలు కట్టేవాళ్ళం. దాన్ని జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చిన్న క్యాబ్స్కి మోటార్ క్యాబ్స్కి 4,000, మ్యాక్సీ క్యాబ్కి అయితేనేమో 6,000, లారీకి వచ్చి 18,000 రూపాయలు కట్టి అటువంటి భారాన్ని గత ప్రభుత్వం మోపింది మా మీద. ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విద్యాశాఖ మంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా మరి మొన్న క్యాబినెట్లో పెట్టి గ్రీన్ ట్యాక్స్కి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి కూడా మా అసోసియేషన్ అన్ని తరపున రవాణా రంగం నుంచి మరి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క ఏటీఎస్ విధానం కూడా ఏదైతే ఉందో దీన్ని కూడా ఒకసారి పురాలోచించి మీరు దీన్ని రద్దు చేసినట్లయితే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మందికి మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. గతంలో కూడా మరి గత ప్రభుత్వం మాకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయవలసి వచ్చింది. మేము ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలోని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి డ్రైవర్కి అంటే ప్రొఫెషనల్ డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము. విద్యా రుణాలు, ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్సు, కొత్త వెహికల్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా మరి 5% ఇంట్రెస్ట్ మీద రుణాలు ఇచ్చి కొత్త వాహనాలు కూడా ఇస్తాము, 4 లక్షల సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి అది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం. అది ఆ విషయం కూడా మీరు అమలు పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. రవాణా రంగానికి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేయడం రావడం జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఏటీఎస్ విధానం వల్ల రానున్న కాలంలో రవాణా కార్మికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితుంది. ఒక వ్యక్తికి అనారోగ్యం గురైనప్పుడు ఏ విధంగా స్కానింగ్ చేస్తారో ఆ విధంగా రానున్న కాలంలో ప్రతి వెహికల్కి స్కానింగ్ చేసి ఆర్టీఓ చేయాల్సిన పని వాళ్ళు ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పారు. జిల్లా అంతా ఆర్టీఓ కార్యాలయం ఉన్న ప్రాంతాల్లో కాకుండా జిల్లా అంతా ఒక కేంద్రం పెట్టారు. మన జిల్లాకు సంబంధించి పాలకొల్లు ఏరియాలో పెట్టడం జరిగింది, కృష్ణా జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా జిల్లా అంతా కలిసి ఒక ప్రాంతంలో పెట్టడం ద్వారా చలానా కట్టిన తర్వాత అతని టైం పీరియడ్లో ఈ వెహికల్లో సంబంధించి ఏది లేకపోయినా సరే రానున్న కాలంలో ఇబ్బంది గురే పరిస్థితుంది. దీనివల్ల కార్మికులు చాలా వ్యయ ప్రయాసాలు కానివ్వండి, అలాగే నష్టపోయే పరిస్థితుంది. ఏదో ఏ చిన్న వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా దానివల్ల రవాణా రెన్యువల్ అయ్యే పరిస్థితుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం ఉంది. కాబట్టి దీన్ని మేము సిఐటి తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా బీవీఆర్ కళా కేంద్రాన్ని పరిరక్షించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రజా సంఘాలు, కళాకారులు పాదయాత్రను నిర్వహించారు. స్థానిక బీవీఆర్ కళా కేంద్రం నుంచి ఆర్డీఓ, మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాలు అందజేశారు. కళా కేంద్రం ఆవశ్యకతను ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బానుకు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకు ఐజేయు జాతీయ నాయకుడు సోమసుందర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వెంకట రామారావు, నాగేశ్వరరావు, ఓవి రాజు, పాలడుగుల సతీష్, ఎస్ఎస్ ప్రసాద్, మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రావడం, ఈ ఆఫీసర్స్ క్లబ్ కళా కేంద్రాన్ని తొలగించొద్దని చెప్పడం, గత 50-60 సంవత్సరాల నుంచి అందులో ఉన్నామని చెప్పడం, ఏం చెప్పినా ఏదైనా ఒక రికార్డు ఉంటుంది. రికార్డు అది ప్రభుత్వ స్థలం, పురపాలక సంఘానికి చెందిన స్థలం. ఇంత మీదట ఎప్పుడు కూడా ఇంత ముందు మనం ఎప్పుడు చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే మనకు అవసరం లేదు. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఎంత ఉత్తర్వుల ప్రకారం మేము మున్సిపల్ కమిషనర్గా మేము ముందుకొచ్చి మీకు నోటీస్ ఇచ్చి మా స్థలం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని అది హైకోర్టుకి ఇవ్వాల్సి ఉంది. అంటే హైకోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తే జిల్లా కోర్టు అది అభివృద్ధి పరిచే దిశగా కోర్టు నిమిత్తం అతనికి అక్కడ రహదారి ఏర్పడడం కోసం ఈ స్థలం ఇమీడియట్గా ఖాళీ చేయమని చెప్పడం ద్వారా మేము ముందుకు వచ్చి ఈ రోజుని దాన్ని రిమూవ్ చేస్తున్నాం. అంటే కళా కేంద్రాలని తొలగించాలని కాదు, అంటే మీకు ఇక్కడ స్థలం లేకపోతే ఇంకో చోట దరఖాస్తు పెట్టుకుని మా కళా కేంద్రం మళ్ళీ కొత్తగా కట్టించేవ్వండి, పలానా చోట స్థలంలోని మీరు అడగచ్చు, తప్పలేదు, మీకు రైట్ ఉంది. అందుకని ఈ కళా కేంద్రాన్ని ఉంచండి అంటే అది జరగని పని. మా పురపాలక సంఘం స్థలం మేము హ్యాండ్ ఓవర్ చేసి మేము ఖాళీ చేయించుకుని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని కోర్టుకి అప్పచెప్పవలసి ఉంది. ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వు ప్రకారం అదే పద్ధతిలో ప్రభుత్వం ఏం చెప్తే అది చేయగలం తప్ప మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి ఏం చేయమంటే చేస్తాం. దాని మీద మాకు ఎటువంటి కక్ష తారమ్యాలు ఏమీ ఉండవు. అధికారిగా ప్రభుత్వం ఏం చెప్తే చేస్తాం తప్ప సొంత నిర్ణయాలు తీసుకుని సొంత పాలించడానికి మాకు సరిపోవు. ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళా కేంద్రం వేదిక ఈ నెల 31 లోపల ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తే వాటిలన్నింటినీ కూడా తొలగిస్తారని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. మరి తాడేపల్లిగూడెంలో అధికారులు, కల్చరల్ ఇంట్రెస్ట్ ఉన్న తాడేపల్లిగూడెం పుర ప్రముఖులు, దాతలు 1961లో ఆఫీసర్స్ క్లబ్ని ఏర్పాటు చేశారు. 2025 అంటే దాదాపు 67 సంవత్సరాలుగా ఆ సంస్థ కొనసాగుతూ ఉంది. ఇన్నేళ్ల నుంచి తాడేపల్లిగూడెంలో జరిగే
అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ పార్టీలకు కూడా అది ఉపయోగపడుతుంది, ట్రేడ్ యూనియన్లకు ఉపయోగపడుతుంది, కళాకారులకు ఉపయోగపడుతుంది. ఊళ్ళో ఎవరు ఎటువంటి కార్యక్రమం పెట్టుకోవాలన్నా ఉచితంగా ఆవరణేమో ఆఫీసర్స్ క్లబ్ది, వేదిక బీవీఆర్ కళా కేంద్రం వేదిక చేత ఆవరణని వేదికని కూడా ప్రజలు ఇంతకాలం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి దయచేసి దాన్ని తీయొద్దు. అప్పుడు క్లబ్ నిర్ణయం మేరకి దానికి విరాళం ఇచ్చింది బుద్దాల వెంకటరామారావు గారు. సుమారు 4,25,000 ఆయన డొనేషన్ ఇస్తే దాంతో ఆ వేదికని కట్టారు. చెప్పాలి అంటే అది తప్ప వేరే అవకాశం లేదు. కోర్టు వారికి అవసరం అయితే వారు కోరినట్టు ఏ విమానాశ్రయ భూముల్లోనూ మంచి స్థలం ఇచ్చి ప్రభుత్వం నూతన భవనాలు నిర్మిస్తే వారికి అనువుగా ఉంటుంది. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. భీమవరం చెనిమేరం ఉండి రోడ్డు ప్రాంతంలో సంచరిస్తున్న ఓ ఆంబోతు మెడకు తాడు బిగుసుపై గంగడోలుకు తీవ్ర గాయమైంది. గో సంరక్షణ అధ్యక్షుడు సుంకరదాసు తన మిత్ర బృందంతో కలిసి ఆంబోతుకు చికిత్స చేయడం కోసం సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కలవపూడి కృష్ణ స్పందించి ఆంబోతును పట్టుకోవడానికి ఐభీమవరం నుండి 16 మందిని తీసుకొచ్చి 3 రోజులు శ్రమించి ఎట్టకేలకు దాన్ని పట్టుకున్నారు. అనంతరం ఆంబోతు గాయానికి సుంకరదాసు ప్రథమ చికిత్స చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతిరాజు, రామకృష్ణరాజు, సీతారామరాజు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మన పెద్దమేరం ప్రాంతంలోని ఉండి రోడ్డు ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటది. దీని మెడకే చిన్నప్పుడు వేసిన తాడు బిగిసిపోయి మొత్తం కట్ అయిపోవడం అయితే జరిగింది. నిజంగా అది చూసి చాలా ముందు అయితే మా అందరికీ సమాచారం ఇవ్వడం, సంవత్సరం నుంచి దీన్ని పట్టుకోవడానికి ట్రై చేసాము. అసలు ఎవరికి ఇంత కూడా దొరకలేదు. సంవత్సరం నుంచి 1 రోజు 2 రోజులు 4 రోజుల నుంచి సంవత్సరం నుంచి ఎస్ఆర్కేర్ కాలేజీ వాళ్ళు ఏంటి చాలా మంది ట్రై చేశారు కానీ అస్సలు దొరకలేదు. వీళ్ళందరి గురించి చెప్పాలి. వీళ్ళందరూ ఏం చేశారంటే ఐబేవరంలో ఒక 16 మందిని పురమాయించారు. ఏంటంటే ఈ ఆంబోతుని పట్టుకోవడానికి. వీళ్ళకు కూడా మానవత్వంతో దాన్ని ఏదో చేయాలని చెప్పి ఏదో 1 గంట వచ్చి చేసి వెళ్ళిపోలేదు. కనీసం ఒక 3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఈ ఆంబోతు దొరికింది. ఇప్పుడు అందరూ అంటారు ఆంబోతుని పట్టుకోవడం ఈజీ, ఏదో ఒకటి మేత పెట్టండి లేకపోతే ఫ్రూట్స్ పెట్టండి మీకు దొరికేద్దని మాకు చాలా మంది చెప్పడం అయితే జరిగింది. కానీ ఇది ఓన్లీ మనం ఒక అడుగేస్తే అడుగు చప్పుడుగా పారిపోతుంది. ఒక పారిపోవడం కూడా ఒక రేసు గుర్రంలో పారిపోద్ది. అటువంటి ఆంబోతుని ఇలా కంట్రోల్ చేశారంటే మా టీం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిజంగా వీళ్ళు లేకపోతే దానికి మెడ కట్ అయిపోయి ఉండే కొద్ది దాని ప్రాణానికే హానికరం. ఒక మూగజీవి బాధపడుతుందంటే ఎంతమంది ముందుకు వచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ మా గో సంరక్షణ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు గో సంతతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉన్న అందరూ జైలుకు వెళ్లాల్సిందే. చట్టం తన పని తాను చేస్తోందన్న మంత్రి గొట్టిపాటి. విశాఖ జిల్లా గుర్రంపాలెం గ్రామంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అచ్చెన్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అవినీతి అక్రమాలకు బిగ్ బాస్ చంద్రబాబు అన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఏలేరు స్కామ్ నుండి రాజధాని భూముల వరకు అన్నింటిలోనూ దోచుకున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.